हरि वन्दे सुखतातं तपो वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपातं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे वक्रतुण्डमहाकाय सूर्यसमप्रभ निर्विघ्नं कुरु देवा सर्वकार्येषु सर्वदा स्वती वस्तु वरदे विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ॐ भूर्भुवस्सवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्
వాసుదేవ. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలెనా పట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రం, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటం, బ్రహ్మాండోత్పత్తి క్రమం. Part 1, Cosmic Evolution in 7 stanzas from the book of Dvijan. ప్రథమ భాగము ద్విజన్ గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. అంటే దీంట్లో ఇంకా ఎవరిని అడిగే పని లేదు, ఎవరు ఇచ్చే పని లేదు, అడగటం లేదు, ఇవ్వడం లేదు. ఉన్న చోట ఉన్నట్టుగానే ఆత్మదర్శనం. ఎందువల్ల? అవగాహన ద్వారా. ఏంటి అవగాహన అంటే? ఈ సృష్టి యొక్క అమరిక కూర్పు, ఉన్న విషయం చెప్పుకోవటం, ఉన్న విషయాన్ని ముచ్చరించుకోవటం. ఉన్న విషయము అనేటప్పటికల్లా ఉన్న స్థితిలోకి ఉండవలసిన, మనం ఏ స్థితి అయితే ఉంటుందో ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం. ఆత్మదర్శనం విషయం. 323వ పాఠము 2/3/2026 సోమవారం సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నములో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి
ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ను యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం గురించి నుంచి దానిగా మేల్కాంచడం దాకా ఇక్కడ జరుగుతోంది. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. కానీ బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom. Oh, hidden light shining in every creature. Oh, hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 2కి సంబంధించిన విషయంలో ఉన్నాము. అక్కడి నుంచి రెండో భాగంలోకి వచ్చాం. అక్కడ కేయాస్, థియోస్, కాస్మాస్ అన్న అధ్యాయాన్ని చూస్తూ ఉన్నాం. that the ether అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని సంప్రదాయాల వాళ్ళు అందరూ తత్వవేత్తలందరూ ఋషులు పరమ గురువులు వీళ్ళందరూ కూడా ఇర్రెఫ్యూటబుల్ ఫార్ములా అంటే మనం irrefutable నిరాక్షేపణీయమైన నాట్ ఏబుల్ టు బి రెఫ్యూటెడ్ ఆర్ డిస్ప్యూటెడ్ అంటే ఖండించదగిన అదే ఆ సిద్ధాంతం చెప్పారు. చాలా తేలిగ్గా దాన్ని ఖండించేశాడు ఇంకొకడు వచ్చి. అట్లా ఖండనానికి ఇటువంటి వాటికి లొంగేది కాకుండా ఖండించడానికి వీలు లేదు. ఎవరు విన్నా కానీ అది అవును అని అంగీకరించడమే తప్ప దాన్ని వ్యతిరేకించడం అనేది లేనిది ఏదైతే ఉందో బేసిక్ ప్రాథమిక సూత్రం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా వాళ్ళ సిద్ధాంతాలు తయారు చేయబడ్డాయి. వాళ్ళు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు, వాదనలు ఇవన్నీ కూడా దాని ఆధారంగానే based upon the irrefutable formula. ఏంటది? దట్ ది ether and chaos or in the Platonic language mind and matter were the two primeval and eternal principles of the universe. అంటే మనం ఏదైతే చెప్పుకున్నామో ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, దాన్ని ఇక్కడ మైండ్ అండ్ మ్యాటర్ గా చెప్పుకుంటూ వచ్చారు. ప్లాటోనిక్ లాంగ్వేజ్ లో మైండ్ అండ్ మ్యాటర్ అన్నారు.
మొట్టమొదటగా రెండుగా విభజింపబడింది. రెండు ఎక్కడి నుంచి వచ్చింది? రెండు నుంచి రాదు కదా. రెండు వచ్చిందంటే ఒకటి నుంచి. అంతకుముందు అది ఒకటై ఉండాలి. ఒకటి రెండుగా మారింది. ఎందుకు రెండుగా మారింది అంటే అనేకత్వంలోకి వెళ్ళటం కోసం. ఎందుకు అనేకత్వం అంటే ఆ విధంగా సంకల్పం కలిగింది ఆయనకి. అంతకుముందు ఉన్నవాడికి, ఎల్లప్పుడూ ఉండేవాడికి ఒక సంకల్పం అలా కదిలింది. తాను పెక్కులు కావాలి అన్న సంకల్పం. దానికి అనుగుణంగా మొట్టమొదటగా రెండుగా విభజింపబడింది. ఇద్దరొచ్చారు. ఎందుకంటే ఏదైనా కానీ రెండిటితో కూడుకుని ఉంటుంది మొట్టమొదటగా. మ్యాటర్, మైండ్. అయితే మ్యాటర్, స్పిరిట్. రూపము, జీవము. మ్యాటర్ రూపానికి సంబంధించిన ఫామ్. ఈ మైండ్ లేకపోతే ఐడియేషన్, లేకపోతే పురుషుడు, ఇది స్పిరిట్‌కి సంబంధించింది. చైతన్యానికి సంబంధించింది. జీవము. అందుకే జీవము, రూపము. ఈ రెండిటితో మొదలవుతుంది థియోసాఫికల్ లిటరేచర్ ఏదైనా కానీ. దివ్య జ్ఞాన పరిభాషలో దివ్య జ్ఞానానికి సంబంధించిన ఏ గ్రంథమైనా గాని ముందుగా ఈ రెండు విభజనతో ప్రారంభమవుతుంది. లైఫ్ అండ్ ఫామ్. జీవము, రూపము. ఆత్మ, పదార్థం. స్పిరిట్ అండ్ మ్యాటర్. వాళ్ళనే మన దగ్గర ఏం చేశారు? అర్ధనారీశ్వర తత్వంగా, పార్వతీ పరమేశ్వరుడుగా మనకి రూపొందించారు. పార్వతి లేకుండా పరమేశ్వరుడు లేడు, పరమేశ్వరుడు లేకుండా పార్వతి లేదు అన్నారు. అందుకే విడివిడిగా కాకుండా అర్ధనారీశ్వరుడుగా, సగం సగంగా. ప్రకృతి పురుషులు అలాగా ఉంటారు. మ్యాటర్, పదార్థము, రూపము, జీవము అలాగా సగం సగంగా ఉంటాయి. రెండు కలిసే ఉంటాయి. రెండు కలిసి ఒకటి అన్న దాంట్లోకి వస్తూ ఉంటుంది అది. మైండ్ అండ్ మ్యాటర్. దాన్నే ఈథర్ అండ్ ఖయాస్ అని ఈసోటరిక్ పరిభాషలో, అంటే నిగూఢ తత్వశాస్త్రం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ శాస్త్రం మనకేం చెప్తుందంటే ఈథర్ అండ్ ఖయాస్. ఈథర్ అంటే ఏఈటిహెచ్ఈఆర్. ఇట్లా రెండు పెట్టాడంటే ఇక్కడ ఒకటి మ్యాటర్ అయి ఉంటుంది, ఒకటి చైతన్యం అయి ఉంటుంది, అంటే స్పిరిట్ లేకపోతే విశ్వ మనస్సు. ఏదైనా చైతన్యానికి సంబంధించిందిగా ఉంటుంది, సూక్ష్మంగా సంబంధించి. వీటిలో ఏమైనా అన్నాడు? ఆర్ ఇన్ ద ప్లాటోనిక్ లాంగ్వేజ్ మైండ్ అండ్ మ్యాటర్ వర్ ద టూ ప్రైమవల్ అండ్ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద యూనివర్స్. ఈ విశ్వం మొత్తానికి శాశ్వతమైనటువంటి ప్రిన్సిపల్స్ ఇది. అంటే మూల సిద్ధాంతాలు అన్నమాట.
ముఖ్యమైన సూత్రము అన్నట్టుగా. దీని ద్వారా దీని మీద ఆధారపడి ఇది అంటే ఎప్పుడైనా కానీ మనకి ఒకటి ఎదురుగా ఉంది అంటే అది అక్కడ ఉండటానికి ఇంకోటేదో ప్రధానమైన కారణం ఉంటుంది. ఇంకోటేదో అత్యంత ముఖ్యమైనటువంటి సూత్రం ఏదో ఉంటుంది. దాని ఆధారంగా ఇది ఇక్కడ నిలబడింది. అట్లా మనం దేన్ని గమనించినా గాని మొట్టమొదటగా విశ్లేషణ అట్లా చేసుకోవాలి మనం. అట్లా విశ్లేషణ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఎవరైనా తిట్టినా గాని వెంటనే అక్కడ 2 వచ్చేస్తాయి. మనకేది దానికి మూల కారణం ఏంటి? ముఖ్యమైన ప్రధానమైనటువంటి సూత్రం ఏంటి? దేని ఆధారంగా వీడు ఇట్లాగా తిట్టాడు అన్న దాంట్లోకెళ్ళిపోతాం. అంతేగాని వాడు తిట్టాడని మనం బాధపడం. ఎందుకంటే వాడు తిట్టాడని మనం బాధపడితే మళ్ళీ అది బంధనానికి హేతువు అవుతుంది. మనం ఎప్పుడైతే బాధపడ్డామో అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ వాడిని తిట్టాలి. వాడి పట్ల కోపం, వాడి పట్ల ద్వేషం, పగ ఇవి మనలో మొలకెత్తుతాయి. అతన్ని మనం గుర్తు చేసుకున్న ప్రతి క్షణం వాడు తిట్టిన తిట్టే గుర్తుంటుంది మనకి. దాంతో మళ్ళీ ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు వాడి మీద పగ తీర్చుకోవాలి అన్న విషయంగా ఇట్లా మనం ఒక బంతాటలాగా సాగిపోతుంది. ఎప్పుడైతే ఈ విశ్లేషణకు వచ్చామో ప్రధానమైనటువంటి సూత్రం ఏంటిది అని దాంట్లోకి వెళ్ళేటప్పటికల్లా వాడు మాట్లాడుతున్నాడు. మాట ఎలాగొచ్చింది? దానికి ఆ ఉన్న ముఖ్యమైన సూత్రం ఏంటి? ఏ విధంగా వచ్చింది? అని ఇట్లా విశ్లేషించేటప్పటికల్లా వాడి పట్ల అసలు మనకి ఏమాత్రం కోపం ఉండదు, ద్వేషం ఉండదు, పగ ఉండదు. మనం ఫ్రీ అయిపోతాం. బంధ విముక్తులం అయిపోతాం. ఇట్లా మనకి ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద యూనివర్స్ ఈ విశ్వం మొత్తానికి అట్లాగా విశ్వం ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ విశ్వంలో ఆ విశ్వం ఉంది అక్కడ. అది ఎందుకు వచ్చింది అన్న విషయం కాకుండా ఆ వచ్చిన దాన్ని మనం వాడుకుంటూ వచ్చిన దాంట్లోకి మనం ప్రవర్తిస్తూ దాని గురించి మనం ఆలోచిస్తూ ముందుకెళ్ళిపోతూ ఉన్నాం. అక్కడ మనకి ఒకటి ఇంకొకటిలాగా అనిపిస్తూ ఉంది. అదే దాని మూల కారణం ఏంటి? ప్రైమేవల్ ప్రిన్సిపల్స్ ఏంటది? ఏ ప్రిన్సిపల్ ప్రకారం ఈ యూనివర్స్ ఏర్పడింది? ఆ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఏంటది? ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఏంటది? మైండ్ అండ్ మ్యాటర్. అట్లాగే ఈథర్ అండ్ ఖయాస్. utterly independent of anything else. Independent of anything else. అంటే ఈ రెండు దేనికి దానికి స్వతంత్రంగా ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. ఎందుకనంటే వీటి నుంచి ఇక మిగతా ఎంత వచ్చింది కాబట్టి, ఇది ప్రారంభంగా ఉంది కాబట్టి ఇవి స్వతంత్రించి తనకు తనుగా నిర్ణయాలు తీసుకోవడం అన్నట్టుగా స్వేచ్ఛగా ప్రవర్తించడం అన్నట్టుగా మనకి అనిపిస్తుంది. కానీ ఈ రెండు కూడా యాక్చువల్గా ఇండిపెండెంట్ కాదు. అంటే ఒకటి బహిర్గతమైంది అంటే ఆ బహిర్గతాన్ని చేసిన వాడెవడో వాడి యొక్క పర్యవేక్షణలో వాడి యొక్క ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా వీడికి స్వతంత్రత అనేది ఉండటం అనేది ఉండదు. స్వతంత్రత ఒక్కడికే, ఒకే వన్ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో ఎల్లప్పుడూ ఉండేది వాడికే పూర్తి స్వాతంత్రం, పూర్తి స్వేచ్ఛ. ఎందుకంటే వాడిని నడిపేవాడు ఎవడు లేడు, తనకి తనే అని ఎవడైతే ఉన్నాడో వాడు ఒక్కడే
ఈ సమస్త విశ్వంలో, సమస్త సృష్టిలో వాడొక్కడే స్వతంత్రుడు. కానీ తమాషా ఏంటంటే ఆయన కూడా స్వతంత్రుడు కాదు. ఎందుకని? ఆ సంకల్పాన్ని అనుమతించాడు ఆయన. సంకల్పాన్ని అనుమతించేటప్పటికి ఆ సంకల్పానికి లొంగిపోవచ్చు. తాను పెక్కులు కావాలి అన్న సంకల్పానికి లొంగిపోవచ్చు. The farmer was the all vivifying intellectual principle. ఇప్పుడు ఇవి ఇంత వివరంగా మనం ఎందుకు చర్చించుకుంటున్నామంటే ప్రళయ స్థితి ఏంటనేది మనకి కొంత అవగాహన అయితే అప్పుడు సృష్టి స్థితి చాలా తేలికైపోతుంది మనకి. ఇంత అనేకత్వం, ఇంత భిన్నత్వం ఉన్నప్పటికీ, ఇంత వేరియేషన్ ఉన్నప్పటికీ, అనేకం ఎన్నో గందరగోళాలు అన్నీ ఉన్నప్పటికీ చాలా తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే సినిమా చిత్రాలు ఎన్నెన్నో కదులుతూ ఉంటాయి. ఆ కథ నడిచిపోతూ ఉంటుంది. యుద్ధాలు, బీభత్సాలు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, ఇలా రకరకాలుగా కథలో భాగంగా ఎన్నెన్నో జరిగిపోతుంటాయి. ఆ జీవిత సన్నివేశాల్లోకి వెళ్ళిపోతుంటాం మనం. ఆ ప్రదేశాలు, ఆ ఊళ్ళు, ఆ వ్యక్తులు, వాళ్ళతో తిరుగుతూ ఉంటాం మనం. కానీ ఈ మొత్తం ఆ తెర మీద ఆడుతుంది. స్థిరంగా ఉన్న తెర మీద ఆడుతుంది ఇది. ఇది ఆడడానికి అంతకు ముందే షూటింగ్ అయిపోయి ప్రొజెక్టర్ ద్వారా దీని మీదకి ప్రతిఫలిస్తుంది అన్న విషయం కూడా మనకి ఒక పక్కన గుర్తుంటుంది. అట్లాగే మన నిత్య జీవితం కూడా ఈ సన్నివేశాల్లో పాల్గొంటాం. ఈ సన్నివేశాలతో పాటు మన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళతో మన యొక్క కార్యక్రమాలు ఏవేవైతే ఉన్నాయో, సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ చేస్తూనే ఉంటాం. ప్రత్యేకత ఏమీ లేదు, అందరితో పాటే. కానీ అదే సమయంలో ఇవన్నీ ప్రళయ స్థితి నుంచి ఈ సృష్టి స్థితి, అంటే అవ్యక్తం నుంచి వ్యక్తం ఎలాగా వస్తుంది అన్న విషయం మనకు ఒక పక్కన గుర్తుంటుంది. మనం ఎక్కడ కూడా ఇంకా కంగారు పడాల్సిన పని లేదు, గజిబిజి పడాల్సింది, గందరగోళ పడాల్సిన అవసరం మనకు రాదు. అందుకు మనకి ఇక్కడ ఇంత వివరంగా మనం చర్చించుకుంటూ ఉన్నాం. The chaos, a shapeless liquid principle, without form or sense, from the union of which two sprung into existence, the universe, or rather the universal world, the first androgynous deity, the chaotic matter, becoming its body, and ether its soul. ఇక్కడ ఈథర్ని AETHER, ఏథర్, అంటే సూక్ష్మంగా ఉండేది, ఆకాశీయ తత్వానికి సంబంధించింది. అది స్పిరిట్గా, ఆత్మగా ఉంటే, ఈ కేయాస్ అనేది ఏంటి? మ్యాటర్కి సంబంధించింది. ఇది కూడా ఆకాశంలోనే ఒక భాగంగా ఉంది. ఈ చోటంతా నిండి ఉంది అణువులతో. మ్యాటర్గా ఈ రెండు కలిసేటప్పుడు ద ఫార్మర్ వాజ్ ఆల్ వివిఫైడ్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్, అంటే ప్రజ్ఞకి సంబంధించింది, అంటే తెలివితేటలకి, బుద్ధికి, వీటికి సంబంధించి ఎలా చేయాలి, ఏం చేయాలి అన్న విషయానికి
వివిఫైయింగ్ అంటే ప్రాణం పోయటం, జీవం పోయటం, ఎక్కువ స్పష్టత కలిగించడం. అక్కడ ఒక వస్తువు లాంటిదేదో ఉంది. ఒక ఆకారంతో, పదార్థంతో తయారు చేయబడింది ఒక వస్తువు ఏదో ఉందక్కడ. దాంట్లోకి మనం ఎనర్జీని పంపేటప్పుడు అంటే ఎలక్ట్రిసిటీనో లేకపోతే ఈ ప్రాణం ప్రాణాన్ని కూడా కానీ ఏదైనా గాని ఆ జీవానికి సంబంధించి పంపేటప్పటికల్లా అది కదలిక ప్రారంభమైంది. ఎట్లాగ చేయాలి, ఏం చేయాలి అన్నట్టుగా దానికి అందేటప్పటికి ఆ విధంగా అది కదలటం ప్రారంభించింది. అంతకుముందు ఆ వివిఫైయింగ్ ప్రిన్సిపల్ లేదు దానికి. ఆ జీవం లేదు దాంట్లో. కదలకుండా ఉన్నది. ఎప్పుడైతే దాంట్లోకి ప్రవేశపెట్టబడిందో ఈ జీవము, చైతన్యము, అప్పుడు అదేమైంది? ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్, ఆల్ వివిఫైయింగ్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్. అది ఎక్కడ ప్రవేశించినా ఆ మ్యాటర్ ప్రవేశించిన దాంట్లో, అది దేంట్లో ప్రవేశిస్తుందో దాన్ని జీవం కలిగేటట్టుగా, ప్రాణం ఉన్నట్టుగా అవి పని చేయటం ప్రారంభిస్తుంది. ఎప్పుడైనా కానీ ఈ చైతన్యంలో ఇంకొకటి రాదు. చైతన్యం తను ఇంకొక చోట్లకి వెళ్తామే కానీ తనలోకి ఇంకొకటి రాదు. మ్యాటర్ అనేటప్పుడు కల్లా తనలోకి తీసుకోవటమే కానీ తను ఇవ్వటం లేదు. అందుకని దీన్ని ప్రాణం ఇచ్చే దాత, ప్రాణదాతగా దీన్ని పెట్టాం. స్పిరిట్, మ్యాటరు గ్రహీత, ఆ ప్రాణ గ్రహీత, చైతన్య గ్రహీత. ఆ చైతన్యం తనలో పనిచేస్తూ ఉండేటప్పుడు కల్లా తను దానికి తగిన విధంగా అవి కదులుతూ ఉంది. మ్యాటర్ ఎప్పుడు కూడా తనకి తను సొంతంగా కదలదు. అంటే కదలని భాగం, ఆ సొంతంగా కదలని భాగం ఉంది, అది మ్యాటర్. దాన్ని కదిపే భాగం ఉంది వివిఫైయింగ్ ప్రిన్సిపల్, అది చైతన్యం, లైఫ్. అదే ఏథర్గా ఇక్కడ ప్లటోనిక్ లాంగ్వేజ్ లో ఏథర్ అని పెట్టారు. ఇక్కడ థియోసాఫికల్ దీంట్లో ప్లటోనిక్ లాంగ్వేజ్ లో మ్యాటర్, మైండ్ అండ్ మ్యాటర్ గా పెట్టారు. అక్కడ వాటినే ఇక్కడ ఈథర్ అండ్ కేయాస్. కేయాస్ అంతా మ్యాటర్, అంటే చుట్టంతా దేంతో తయారైంది? మ్యాటర్తో తయారైంది, పదార్థంతో నిండి ఉంది చోటంతా. దాన్ని వివిఫై చేస్తూ, దాన్ని జీవం కలిగిన దీనిగా చేస్తూ ఇతరు దాంట్లో ప్రవేశించింది. utterly independent, the vivifying intellectual principle, the chaos, a shapeless liquid principle. అంటే ద్రవస్థితికి సంబంధించిందిగా, ఇది ఆకారం లేని ఒక ద్రవస్థితికి సంబంధించిందిగా ఉంది ఈ కేయాస్ అన్నది. అంటే ఏ ఆకారమైనా కానీ పొందేటట్టుగా. ప్రస్తుతం ఏ ఆకారం లేదు దానికి, ఆకారం లేదు కాబట్టి లిక్విడ్ గా ఉంది, ద్రవ స్థితిలో ఉంది అది. అంటే మనకి ఈ ఇనుప ఐరన్ ఓర్ను తీసుకొచ్చి 2000 డిగ్రీలు, 5000, 10,000 డిగ్రీల ఉష్ణోగ్రతలో బాగా వేడి చేసేటప్పటికి అది ఆ ఘనంగా ఉన్నది కాస్త సాలిడ్ గా ఉన్నది కాస్త ద్రవంగా మారిపోతుంది, ఎర్రటి ద్రవంగా. ఇప్పుడు దాన్ని అది షేప్లెస్, ఎర్రటి ద్రవంగా ఉందంతే. షేప్లెస్ అంటే అదొక షేప్, అది అంటే ఎర్రటి ద్రవంగా ఉన్నది ఒక షేప్, కాకపోతే అది షేప్లెస్ గా మనం చెప్పుకుంటున్నాం. ఆ షేప్లెస్ నుంచే మనకి రాడ్లు, మనకి ఇంటి భవన నిర్మాణంలో వాడేటటువంటి
ఐరన్ రాడ్స్, రకరకాల ఆకారాలతో వాటిని తయారు చేయటం. షేప్ అక్కడికి వచ్చినప్పటికల్లా దాన్ని ఘనీభవించేటట్టు చేసేటప్పటికి మనకు కావాల్సిన ఆకారంలోకి మార్చుకోవటం. మనకు కావాల్సిన ఆకారంలోకి మారటానికి ముందు ఏ ఏ ప్రిన్సిపల్‌గా ఉంది? ఏ ఏ స్థితిలో ఉన్నది? ద్రవ స్థితిలో ఉంది. అందుకే ఇప్పుడు భూమి ఎట్లాగా ఏర్పడింది? ఒక మొట్టమొదటగా దీని స్థితి ఎలాగుంది? ద్రవం. పూర్తిగా ద్రవంగా ఉన్నది. ఇది అత్యంత ఉష్ణంగా ఉన్నది. అత్యంత వేడితో ఉన్నటువంటి ద్రవం. అది క్రమక్రమంగా ఘనీభవించేటప్పుడు కల్లా. ఇట్లా రకరకాలైనయి పర్వతాలు, అలాగే లోయలు, భూమి ఎన్నో రకాలుగా ఈ భూమంతా, ఈ భూగ్రహమంతా అలా ఆ పద్ధతిలో ఏర్పడింది. ఘనీభవించేటప్పుడు. ఘనీభవించడానికి ముందు అంటే ఈ సృష్టి అంతా, యూనివర్స్ అంతా ముందు ద్రవ స్థితిలో. ఆ ద్రవ స్థితి నుంచి సాలిడ్‌లోకి వచ్చింది. అది కేయాస్. లిక్విడ్ ప్రిన్సిపల్. వితౌట్ ఫార్మ్ ఆర్ సెన్స్. ఒక ఆకారం కానీ, ఒక రూపం కానీ, లేకపోతే దానికి ఇంద్రియాలు గాని, గ్రహించే శక్తి గాని అవేమి లేకుండా ఫ్రమ్ అట్లా ఉన్నది ఏమైంది చివరికి? ఫ్రమ్ ద యూనియన్ ఆఫ్ విచ్, ఎవరి కలయిక? కేయాస్, అలాగే ఈథర్. ఈథర్ అండ్ కేయాస్. ద మ్యాటర్, స్పిరిట్, లైఫ్, ఫామ్. ఈ రెండిటి కలయికతో ఏం జరిగింది? రెండు కలిసేటప్పుడు కల్లా ఫోర్చ్ టు స్ప్రంగ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ద యూనివర్స్. ఈ విశాలమైనటువంటి ఈ సృష్టి, ఈ విశ్వము ఏర్పడటం జరిగింది. విశ్వావిర్భావం ఈ రెండిటి కలయికతో. అంటే అనేక రకాల షేపులు వచ్చేసినాయి. ఎప్పుడైతే ఈ వివిఫైయింగ్ ప్రిన్సిపల్ కదా ఆకారాలని కూర్చగలిగింది ఇది. ఇది ఏథర్ అన్నది. చైతన్యం, స్పిరిట్, ఆత్మ, ఇట్లా రకరకాల పేర్లతో ఉన్నది. జీవము. ఇది మ్యాటర్‌లోకి ప్రవేశించేటప్పటికి మ్యాటర్ ఎలాగుంది? షేప్‌లెస్ లిక్విడ్ ప్రిన్సిపల్‌గా ఉంది. లిక్విడ్‌గా ఉంది. దాంట్లోకి ఇది చేరి రకరకాల ఆకారాలను తీసుకొచ్చింది. ఇట్లా మన అంతరిక్షంలో ఉన్నటువంటి అనేక తారకలు, అంటే మనకి వాటి నక్షత్రాలని పిలుస్తున్నాం కానీ మన జ్యోతిష్ శాస్త్రంలో నక్షత్ర విభాగము ఆ పద్ధతిలో చేయబడలేదు. ఇక్కడ నక్షత్రాలు అనేటప్పుడు కల్లా మనకి ఇక్కడ డౌట్ వస్తుంది. మనం 27 నక్షత్రాలు లేకపోతే 28 నక్షత్రాల విభాగం ఒకటి, 27 నక్షత్రాల విభాగం ఒకటి ఇలాగ ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రానికి వెళ్దాం. దాన్ని చూసి పాశ్చాత్యులు వీళ్ళ నక్షత్రాలు ఎన్నో కూడా తెలియదు అన్నట్టుగా కొంచెం చులకనగా మాట్లాడడం జరిగింది, ఎగతాళి చేయడం జరిగింది. కానీ అంతరిక్షంలో ఉన్న వాటిని మనం తారకలు అని పేరు పెట్టాం. తారకాది గ్రహ గోళాదులు అని వర్ణించారు అంతరిక్షంలో ఉన్న వాటిని. తారకలు. ఇందులో మనం అది తారకలనే చెప్పుకుంటాం. ఇవన్నీ ఈ ఆకారాల్లోకి వచ్చేసింది. కేయాస్ మొత్తం ఒక ద్రవంగా ఉన్నటువంటి ఈ చోటంతా, ద్రవ రూపంలో ఉన్నటువంటి చోటంతా రకరకాల ఆకారాల్లోకి వచ్చేసింది. ఎందువల్ల? ఇది జారటం వల్ల. ఈ రెండు కలిసేటప్పటికి అంటే లైఫ్ అండ్ ఫామ్,
అలాగే స్పిరిట్ అండ్ మ్యాటర్. మనకి మొట్టమొదటిగా ఏదైతే ఉందో ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రకృతి పురుషుడు. ప్రకృతి అంటే మ్యాటర్కి సంబంధించింది, పురుషుడు చైతన్యంగా దానిలో ప్రవేశించి దానికి అనేక రూపాలు కలిసేటట్టుగా, ఆకారాలు తయారయ్యేటట్టుగా, దానికి జీవం పోసి రకరకాలుగా పరిణామం చెందేటట్టుగా జరుగుతూ వచ్చింది ఈ రెండు కలిసేటప్పుడు కల్లా. ఇప్పుడు ప్రళయ స్థితిలో ఏమైంది? ఈ రెండు విడిపోయినట్టు అయింది. మ్యాటర్గా మ్యాటరు, స్పిరిట్కి స్పిరిట్. ఎక్కడికక్కడ మొత్తం మళ్ళీ ఆ ద్రవస్థితి అవి కూడా అయిపోయింది. పూర్తిగా ఒక చీకటి లాంటిది ఏర్పడింది ప్రస్తుతం ప్రళయ స్థితి. అంటే 7 భూతాలు ఏవైతే ఉన్నాయో, అంటే పృథ్వీతత్వం జలతత్వంలోకి, జలతత్వం అగ్నితత్వంలోకి, అగ్ని వాయువులోకి, వాయువు ఆకాశంలోకి, ఆకాశతత్వం అనుపాదకలోకి, అనుపాదక ఆత్మతత్వంలోకి, ఆది తత్వంలోకి. ఆదిభూతం మొట్టమొదటగా ఉన్నది మనం ఏవైతే పంచభూతాలు చెప్పుకుంటున్నామో అవి సప్తభూతాలు. ఆ సప్తభూతాలకి మొట్టమొదటిది ఆది. ఆదే అనుపాదక మారింది, అనుపాదక నుంచి ఆకాశంగా మారింది. మనకి ఆకాశం నుంచి కొంత ఐడియా ఉంది, కొంత గ్రహించగలుగుతున్నాం. ఇంకా పూర్తిగా వివరంగా మనకి వాయువు నుంచి కూడా ఇంకా పూర్తిగా తెలియవలసి ఉంది. కాకపోతే వాటన్నిటి మీద ఎక్కువ తెలుసు ఇది మనకి, వాయువు, అగ్ని, జలము. అట్లా ఆది తత్వంగా మొత్తం ఒక్కటైపోయిన స్థితిలో ప్రళయ స్థితి ఉన్నది. మళ్ళీ అక్కడి నుంచి అవ్యక్తం నుంచి ఈ సృష్టి స్థితిలోకి వచ్చేటప్పుడు మళ్ళీ ఆది తత్వము, అనుపాదక నుంచి ఆకాశము. ఎట్లాగా మారుతున్నాయి ఇవన్నీ? చైతన్యం దాంట్లో ప్రవేశించి, అంటే 3 జీవ ప్రసారాలు క్రమక్రమంగా. ఇంకా liquid principle without form or sense, from the union of which two sprung, అంటే ప్రకృతి పురుషుడు కలిసేటప్పుడు అంటే ఈథర్. ఇక్కడ వరకు మనకేంటి? ఈథర్ అండ్ కేయాస్ కలిసేటప్పటికి ఇంటూ ఎగ్జిస్టెన్స్ ద యూనివర్స్, ఆర్ రాదర్ ద యూనివర్సల్ వరల్డ్, ద ఫస్ట్ ఆండ్రోజెనస్ డైటీ. ఆండ్రోజెనస్ అంటే అర్ధనారీశ్వరుడుగా ఉన్నటువంటి, అర్ధనారీశ్వర ఆకృతిగా ఉన్న, స్త్రీ పురుష ధర్మాలు రెండునూ గల, ప్రతి దాంట్లోనూ స్త్రీ పురుష ధర్మాలు రెండు ఉంటాయి, రెండు కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు మనలో కూడా పురుషుడు అనే స్త్రీ అని విడివిడిగా వచ్చింది. ఇప్పుడు మొట్టమొదటగా ఆండ్రోజెనస్ గా ఉన్నది, ఇప్పుడు అది విడిపడి దేనికి దానికి, అంటే స్త్రీ భాగం స్త్రీ, పురుష భాగం పురుషుడు అన్నట్టుగా విడిపడ్డాయి. అయినప్పటికీ ప్రతి వాళ్ళను పురుషుడిలో స్త్రీ భాగం ఉంటుంది, స్త్రీలో పురుషుడి భాగం ఉంటుంది, పురుషతత్వము ఉంటుంది, అలాగే పురుషుల్లో స్త్రీ తత్వము ఉంటుంది. కాకపోతే అది లాటెంట్ గా, అది నిగూఢంగా దాగి ఉంటుంది అన్నమాట. ప్రిడామినెంట్ గా ఏది ఉందంటే ఏది ప్రముఖ పాత్ర వహిస్తుందంటే పురుషుడిలో పురుషతత్వం, స్త్రీలో స్త్రీతత్వం. అందుకని ఆ స్త్రీకి తగ్గట్టుగా ఆ అవయవ కల్పన, ఈ పురుషుడికి తగ్గట్టుగా ఈయన యొక్క అవయవ కల్పన, ఆ ఆకారం, మానవ ఆకారం.
అట్లా విడిపడింది. అంతకుముందు మొట్టమొదటగా ఈ రెండు కలిసిపోయి ఉన్నది. దాన్ని ఆండ్రోజినస్ ఆండ్రో ఆండ్రోజినస్ హ్యావింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ ఇన్ వన్ ఇండివిజువల్. మొట్టమొదటగా ఆ మాదిరిగా వచ్చింది ఆండ్రోజినస్ డైటీ. ఫస్ట్ ఆండ్రోజినస్ డైటీ ఈ ప్రపంచమంతా కలిపి, ఈ సృష్టి, ఈ విశ్వమంతా కలిపి ఒకరు అన్నట్టుగా. ఆ ఒకరు ఎలాగా? పురుష స్త్రీ కలిపింది అన్నట్టుగా. The chaotic matter becoming its body and ether its soul. ఒకటి కేయాస్ గా ఏదైతే చెప్పుడో ఈ చోటుకి సంబంధించిన మ్యాటర్ అంతా కేయాటిక్ మ్యాటర్ బికమింగ్ ఇట్స్ బాడీ, దేహముగా అంటే ఉపాధిగా, రూపముగా, ఉపాధిగా అది ఉంటే దాంట్లో ఆ ఉపాధిలో ప్రవేశించింది ఏంటది? అండ్ ఈథర్ ఇట్స్ సోల్. ఆ ఈథర్ ఏదైతే ఉందో అంటే ఆ చైతన్యము, జీవము దానిలో ప్రవేశించి ఇంకా అక్కడి నుంచి దాన్ని కదుపుతూ ఇక ఆ తర్వాత పరిణామం అంతా పరిణమిస్తూ ఉంటుంది. మనకి ఇదే పద్ధతి గర్భం ధరించినప్పుడు కూడా జరుగుతుంది. అదే భాగవతం మనకి చక్కగా వివరించింది. ఇప్పుడు ఈ విషయాలు మొత్తం భాగవత రహస్య ప్రకాశంలో మాస్టర్ గారు ఈకే గారు చాలా చక్కగా మనకి వివరించడం జరిగింది. అంటే ఒక పక్కన అది అందుకే మనకి గ్రంథ పఠనం కార్యక్రమంలో అది కూడా జరుగుతుంది, దాన్ని కూడా పఠించడం జరుగుతుంది. ఇవే విషయాలు అక్కడ మనకి పోతన పద్యాలు, ఆ పద్యాల యొక్క రహస్య వివరణ, వాటిల్లో ఇవే విషయాలు మళ్ళా అక్కడ కూడా వస్తున్నాయి, ఇంకా స్పష్టంగా అర్థం అవటానికి. యూనివర్సల్ వరల్డ్ బికమింగ్ ఇట్స్ బాడీ అండ్ ఏథర్ ఇట్స్ సోల్. అంటే ఈ విశ్వం మొత్తం ఒక దేహంగా, అంటే ఒక డైటీ. అంటే మనం విశ్వ పురుషుడు, విశ్వం మొత్తాన్ని మనం ఏమంటాం? ఫస్ట్ ఏదొచ్చింది? విశ్వ పురుషుడు. అందుకే డేటీ అంటే దేవత అని అర్థం. విశ్వ పురుషుడు. ఆ విశ్వ పురుషుడు యొక్క దేహం ఏంటి? ఈ చోటు మొత్తం కలిపి ఆయన యొక్క దేహం. ఈ చోటంతా దేంతో నిండి ఉంది? మ్యాటర్తో నిండి ఉంది. ఆ మ్యాటర్ ఎలాగుంది? లిక్విడ్ గా ఉంది, లిక్విడ్ ప్రిన్సిపల్ గా. అది కాస్త ఏమైంది? ఇది దాంట్లోకి చేరేటప్పుడు కల్లా మనకి సోల్ ఏదైతే ఉందో ఈథర్, దాంట్లో చేరి ఈ రెండు కలిసేటప్పటికి అది నెమ్మదిగా ఘనీభవించి ఒక ఆకారం ఏర్పడింది, ఒక దేహంగా ఏర్పడింది, విశ్వము అనే దేహంగా ఏర్పడింది. దానికి నమూనాగానే మన దేహం, అన్ని జీవుల యొక్క దేహాలు. మనది ఒక్కటే కాదు, ఏ జీవికైనా కానీ దేహం ఏర్పడే విధానం అట్లాగే. Rather, the universal world, the first androgynous deity, అంటే విశ్వ పురుషుడు. ఆండ్రోజినస్ డైటీ అంటే విశ్వ పురుషుడు. ద కేటిక్ మ్యాటర్ బికమింగ్ ఇట్స్ బాడీ అండ్ ఈథర్ ఇట్స్ సోల్. ఆ విశ్వ పురుషుడు ఎట్లాగా ఉన్నాడు? అర్ధనారీశ్వర తత్వంతో. ఈథర్ ఏమో దానికి సోల్గా, ఆత్మగా. అంటే మనకి సోల్, స్పిరిట్ అనే రెండు పదాలు వస్తుంటాయి మనకి. స్పిరిట్ అని వాడినప్పుడు ఏంటంటే ఆ పరమాత్మ తత్వానికి దగ్గర కొంచెం. ఈ సోల్ అనేటప్పుడు కల్లా ఇట్లాగా ఖండ ప్రజ్ఞగా, విడివిడిగా ఉన్నటువంటి ప్రజ్ఞలకి సంబంధించి, అంటే
పరమాత్మ నుంచి విడిపడ్డట్టుగా ఏదైతే ఉందో దాన్ని మనం సోల్ అనే పదంతో ఉదహరిస్తుంటాం. సోల్ అనేటప్పుడు కల్లా అది దిగువకి వచ్చింది అన్నదానికి, అంటే వేరైనది. ఇప్పుడు విశ్వం అనేటప్పుడు కల్లా వేరు భావన వచ్చేసింది. విశ్వం మొత్తము ఒక్కటిగా ఉన్నప్పటికీ విశ్వం మొత్తం కలిపి విశ్వపురుషుడు, విశ్వపురుషుడు ఒకడే, కానీ ఇంకొక దాని నుంచి ఇది వేరుగా ఉన్నట్టుగా ఉంది. తాను ఒక దాని నుంచి వచ్చారు విశ్వపురుషుడు. అంతకుముందు ఏవైతే 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఎటర్నల్ ప్రిన్సిపల్స్, ఆ 2 కలవడం వల్ల తను ఏర్పడ్డాడు ఇక్కడ. దాంతో అక్కడ 2 ఉండడం ఏంటి? అక్కడ ఒకటి ఉన్న దాని నుంచే విడిపడింది అక్కడ. అందువల్ల ఇవన్నీ సోల్ అనే పదం వాడుతుంటాం ఇక్కడ. ఉన్నది స్పిరిట్. ఉన్న ఒకే ఒకటి ఏదైతే ఉందో అది స్పిరిట్ అంటాం. అండ్ ఈథర్ ఇట్స్ సోల్. కాబట్టి ఇక్కడ క్లియర్ గానే ఉంది కదా మనకి. ఏది చూసినా మ్యాటర్, సోల్, మ్యాటర్ అండ్ ఇట్స్ సోల్ 2 కలిసి ఉంటాయి. ఈ 2 ఎక్కడి నుంచి వస్తున్నాయి? అక్కడ మొట్టమొదటగా 2గా విభజింపబడింది మ్యాటర్ అండ్ స్పిరిట్ గా. అంటే అక్కడే స్పిరిట్ యొక్క ఇది తగ్గింది. పరమాత్మ అన్నదానికి, వన్ ఎగ్జిస్టెన్స్ అన్నదానికి కొంచెం దూరం పెరిగినట్టు అయింది, దాని నుంచి విడిపడ్డట్టు అయింది. కాబట్టి అయితే అక్కడ ఇంకా అనేకత్వం రాలేదు కాబట్టి, అనేకత్వానికి అది ఆధారంగా ఉంది కాబట్టి దాన్ని స్పిరిట్ అనే పదంతో మనం ఉపయోగిస్తున్నాం. స్పిరిట్ అనే పదం. కాబట్టి ఏది చూసినా మనం వెంటనే మనకి గోచరించాల్సింది, గుర్తుకు రావాల్సింది మ్యాటర్ అండ్ ఇట్స్ సోల్. ఈ మ్యాటర్ ఎక్కడిది? ఈ చోటు మొత్తానికి సంబంధించిన మ్యాటర్. ఆ చోటు మొత్తానికి సంబంధించిన మ్యాటర్ ఎక్కడిది? రూట్ సబ్స్టెన్స్, ప్రాథమికంగా మూలం పదార్థం, మొట్టమొదటగా ఉన్నటువంటి పదార్థం. అంటే మనం వినాయకుడి విగ్రహాలు తయారు చేయటానికి, వినాయకుడి విగ్రహాలు పోత పోసి చిన్న చిన్న విగ్రహాలు వినాయక చవితి రోజు మన విగ్రహాలు చేసి అమ్ముతుంటారు. మట్టితో అప్పటికప్పుడు చేస్తారు మనం ఆ మూసలో పోసి. దానికి ముందేముంది? విగ్రహానికి ముందు ఉత్తమ మట్టి ముద్ద ఉంది అక్కడ. అట్లా ఈ విశ్వం రావటానికి ముందు ఒక ముద్దలాగా మ్యాటరు, దాన్ని వివిఫైయింగ్ చేసేది, దానికి జీవం చేకూర్చేది ఈథర్. ఈ 2 కలిసిపోయేటప్పుడు కల్లా విశ్వపురుషుడు వచ్చేసాడు. విశ్వము ఆవిర్భవించింది. ఈ విశ్వము మొత్తం విశ్వపురుషుడుగా, ఈ విశ్వం అంతా మ్యాటర్ అంతానేమో ఆయన దేహంగా అయింది, కేయాటిక్ మ్యాటర్. ఈథర్ ఏమో ఆయన దానికి సంబంధించిన సోల్ అయింది. According to the phraseology of a fragment of Hermias, the fragment of Hermias. According to the phraseology of a fragment of Hermias, హెర్మస్ అని ఒక ఆయన గ్రీకు తత్వవేత్తలకు సంబంధించి ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాల్లో ఒకటేంటంటే 5th సెంచరీ క్రీస్తు శకం, అంటే క్రీస్తు తర్వాత 5వ శతాబ్దం అన్నమాట. ఇప్పుడు మనకి 21వ శతాబ్దం జరుగుతుంది. 5వ శతాబ్దంలో వాజ్ ఏ నియోప్లటోనిస్ట్
philosopher, Hermias Onayana. Fragments of his works like Iritio Gentilium Philosophorum, a mockery of pagan philosophers. Critic ancient Greek philosophers. His writings offer insights into early Christian apologetics and critics of pagan thought. Pagan అంటే బహుదేవతారాధనకి సంబంధించింది. వీళ్ళేంటి న్యూట్రల్ గా ఉంటారనమాట. ఏ మతానికి ప్రత్యేకంగా చెందకుండా అన్ని మతాలు మనయే అన్నట్టుగా. ఎందుకంటే ఫార్ములా, బేసిక్ ఫార్ములా ఒకటే కదా. అటువంటి వాళ్ళు ప్యాగన్ అని అంటారు అనమాట వాళ్ళని. దీనికి సంబంధించి ఇంకా మిగతా విషయాలు మనం రేపు ముచ్చటించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. Thanks, Vasudev. Vasudev.